ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ హాట్ టాపిక్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం, గూగుల్, ఏఐ డేటా హబ్, అమరావతి, కన్స్ట్రక్షన్, ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్, డబ్బు ఎంత ఎక్కువ సక్సెస్ సాధిస్తున్నామంటే మనము అంత ఎక్కువ సక్సెస్ సాధిస్తున్నాం. లాస్ట్కి ఏ స్టేజ్కి వెళ్ళిపోయామంటే పక్క స్టేట్లో ఉండే ఐటీ మినిస్టర్లతో ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఎవడినో ఒకడిని ప్యాంపర్ చేయటం కోసము చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు దాడి చేస్తున్నారు సొసైటీ మీద యాజ్ ఏ హోల్, ప్రతిపక్షాలపై, ప్రజా సంఘాలపై, వ్యవస్థలపై. లాస్ట్కు వీళ్ళు చేస్తున్న పనులకు ప్రామిసింగ్ ఫ్యాక్టర్గా నరేంద్ర మోడీ గారిని ఆంధ్రప్రదేశ్కు కర్నూలు నగరానికి తీసుకొచ్చి చివరికి నరేంద్ర మోడీ గారితో కూడా ఆయనకు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాలను మెమరాండం సమర్పించడానికి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పెడితే అది కూడా ఫేక్ అని ఒక సోషల్ మీడియాలో ఒక కృత్రిమమైన విషయాన్ని సృష్టించి జనం మీదకి వదులుతున్నారు. నిజానికి ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ని ఖచ్చితంగా అందరూ దాన్ని ఖండించి తీరాల్సిన విషయం. మీరు నమ్మినా నమ్మకపోయినా అది ఖండించి తీరాల్సిన విషయం. ఎందుకు ఖండించాలి? ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో సరైన హెల్త్ కేర్ లేదు. ఈ రోజుకు మన ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ లాంటి వ్యవస్థలపై ఆధారపడ్డారు. ప్రభుత్వం తన చేతులారా ఆరోగ్యశ్రీ నిధులను ఈ రోజుకు ప్రైవేట్ హాస్పిటల్స్కి పే చేయకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ ఆగిపోయిందన్న విషయం మీకు తెలుసా? ఐ విల్ జస్ట్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ కోసం వెళుతున్న జనాలకు ఎదురవుతున్న సమస్యలు మీరు వింటారా? ఇది వినండి. ఈ వీడియో రికార్డింగ్ వింటే మీకు అర్థమవుద్ది. హలో హలో అన్నా చెప్పండి. చెప్పండి అన్నా, రవీందర్ రెడ్డి డాక్టర్ సార్ ఉన్నారా? ఈయన మన క్యాన్సర్ డాక్టర్. లేదు సార్, రాలేదు. ఈరోజు అయితే రాలేదు సార్. అన్నా ఏం లేదు, ఇది ఆరోగ్యశ్రీ ఉంది అన్న మన కాడ. లేదు, ఇప్పుడు స్ట్రైక్ నడుస్తుంది సార్, చెప్పలేము. ట్యూస్డే అట్లా తెలుస్తుంది. అంటే ఏంటి అన్న, నాకు మా ఎమ్మికి వేరేది అంటే ఇన్సూరెన్స్ ఏం లేదు, ఆరోగ్యశ్రీ మీద ఆధారపడినాము. అదే సార్, ఆరోగ్యశ్రీ అయితే స్ట్రైక్ నడుస్తుంది. ట్యూస్డే వరకు ఏం చెప్పనీకి లేదు. ట్యూస్డే రోజు ఫోన్ చేసి కనుక్కొని రండి. కాదన్నా, ఏదైనా జాయినింగ్ అట్లా చేసుకున్న తర్వాత మళ్ళీ ఎట్లాగో వస్తుంది కదా, ట్యూస్డే వచ్చేస్తుంది. లేదు సార్, అట్లేం లేదు సార్, అట్లేం ఉండదు. ఒక నిమిషం అట్లా అట్లేం లేదు. ఆరోగ్యశ్రీ లేదా రొంత విన్నా కొంచెము అట్ట కదనా. ఇప్పుడు మనకు అది ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు కొంచెం బాగుండే కదనా. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చేర్పించుకున్నాక అది ఎట్లా వస్తుంది కదా, వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని ఆ ప్రాసెస్ చేయడానికి అవుతుంది కదా. అట్లా లేదు సార్, అట్లా లేదు కాబట్టి మేము ఆరోగ్యశ్రీ సైట్ చేసేది అన్నా. ఇప్పుడు ఎట్లా కర్నూలులో ఏ ఆసుపత్రిలో లేదన్న ఆరోగ్యశ్రీ? మనది ఒకటి ఏ హాస్పిటల్లో లేదు. ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సైట్ లేదు. ఆరోగ్యశ్రీ బదులు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఏదో పథకం చెప్పినారు కదా, అది 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 అవుతుందా? అది నాకు తెలుసు సార్. అదే వచ్చి ఒకసారి కనుక్కొని రాండి. ట్యూస్డే వరకు అయితే ఆరోగ్యశ్రీ అయితే స్ట్రైక్ నడుస్తుంది. ప్రతి ఒక్కటి ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ అన్ని స్ట్రైక్ నడుస్తున్నాయి. గవర్నమెంట్ సంబంధించినవి అన్ని నడుస్తున్నాయా అన్నా? సర్లేనా, ఓకేనా. మరి విన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్వాకం. ఆరోగ్యశ్రీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిలువున ఆగిపోయింది. నేనేదో కృత్రిమంగా వీడియో సృష్టించానన్న మాట కాదు. అఫీషియల్గా ఒక కర్నూలులో ఒక అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్తో నేను మాట్లాడిన రికార్డింగ్ ఇది. ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఇచ్చిన డేటా ఇది. ఆరోగ్యశ్రీ మేము ఆపేశాము, మంగళవారం వరకు ఆరోగ్యశ్రీ లేదు, ఆ తర్వాత కూడా ఉంటుందో లేదో మాకు తెలియదు. ఉంటే అప్పుడు ఫోన్ చేసి కనుక్కొని రండి, లేకపోతే దారి చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ యూ కెన్ ఎన్కాష్, యూ కెన్ అవైల్ ద బెనిఫిట్స్ ఆఫ్ 25 lakhs. రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిన ఆ పథకాన్ని ఈ రోజు వరకు రాష్ట్రం మీద ఎంత భారం పడినా కూడా ఇవాళ వరకు మనం ఎందుకు నడుపుతున్నాం? మన చుట్టూ ఉన్నవాడు చావాలని మనం కోరుకోకూడదు. మన చుట్టూ ఉన్నవాడు చస్తున్నప్పుడు చూస్తూ ఉండకూడదు. దానికోసం మనం ట్యాక్సులు కడుతున్నాం, ప్రభుత్వాలను నిర్మించుకుంటున్నాం. ఆ ప్రభుత్వాల ప్రాణాలు కాపాడాలి. సో మీకు ఇంకొక బ్యూటిఫుల్ విషయం చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ నడవట్లేదు కదా, బట్ అన్ఫార్చునేట్లీయో ఫార్చునేట్లీయో బసవరామ తారకం హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ స్టిల్ హ్యాస్ ఆరోగ్యశ్రీ. హైదరాబాద్ లిమిట్స్లో ఉన్న బసవరామ తారకం హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్లో ఆరోగ్యశ్రీ లేదు. యూ జస్ట్ లిజన్ దిస్ రికార్డింగ్ ఆఫ్ బసవరామ తారకం హాస్పిటల్. హలో అక్క, బసవరామ తారకం ఆసుపత్రి? అవునండి, చెప్పండి. అక్క ఏం లేదక్క, నేను కర్నూలు నుంచి ఫోన్ చేస్తున్నా.
మా వాళ్ళకు క్యాన్సర్ డిటెక్ట్ అయిందక్క. పెద్ద ఆసుపత్రికి తీసుకోపోతే ఈడ చుట్టుపక్కల ఏడ బస్ ఆరోగ్యశ్రీ లేదంటున్నారు. మీ కాడ ఉందాక? ఆరోగ్యశ్రీ ఉందండి, కానీ అది వర్క్ అవుతుందా లేదా అన్నది వాళ్ళ కేసుని బట్టి చెప్తారండి. పేషెంట్ రిపోర్ట్స్ వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకుని ఇంతకు ముందు ఎక్కడైనా ట్రీట్మెంట్ జరుగుతుందా ఆరోగ్యశ్రీలో ఏమన్నా? లేక ఇంతకు ముందు అంటే చిన్న దాంట్లోకి వచ్చిండే, కానీ క్యాన్సర్ వచ్చేసరికి ఇంకా ఇప్పుడు ఈడ ఆంధ్రప్రదేశ్లో చేస్తలేరు కదక్క, ఆరోగ్యశ్రీ చేస్తలేరు. అలా కాదండి, ఆరోగ్యశ్రీ చూస్తలేదు కాదు, ఇంతకు ముందు ఇప్పుడు మీకు రీసెంట్ గా తెలిసిందా లేకపోతే చాలా రోజులు? రీసెంట్ గా తెలిసిందక్క, ఒక నెల ఒక 10 రోజులే. ఓకే, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అన్నారు? ఒక STR3 అని ఏమో చెప్పినారక్క, బ్రెస్ట్ క్యాన్సర్ అక్క. ఓకే, చూస్తారండి ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ కి చూస్తారు ఆరోగ్యశ్రీలో. కానీ మీరు ఏం చేస్తారంటే పేషెంట్ ఎవరైతే ఉన్నారో పేషెంట్ రిపోర్ట్స్ వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ ఆరోగ్యశ్రీ కార్డు వైట్ రేషన్ కార్డు ఏపీ వాళ్ళు అయితే 2 తీసుకుని రావాలండి. అదే ఈడ స్ట్రైక్ జరుగుతా ఉంది కదా, అక్కడ ఏం లేదు కదా అక్క? అలా ఏం లేదండి. సరే అక్క, తీసుకొస్తాం అక్క. థ్యాంక్ యూ. హైదరాబాద్లో బసవరామ తారకం, దే ఆర్ ట్రీటింగ్ ఏపీ పీపుల్ ఇన్ ఆరోగ్యశ్రీ. వైట్ రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు ప్రూఫ్ తీసుకొని రండి. హైదరాబాద్లో బసవరామ తారకంలో ఆరోగ్యశ్రీలో మేము మీకు ట్రీట్మెంట్ ఇస్తాం. అదే ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్లో ఎందుకు లేదు అంటే ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్లో కరప్షన్ జరుగుతుందా? బసవరామ తారకంలో జరగదా? ఏ కారణం చేత మేము హైదరాబాద్కు పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలి? టీడీపీ అఫిలియేటెడ్గా ఉన్న ఒక హాస్పిటల్కి మేము ఎందుకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి? అంటే బసవరామ తారకం హాస్పిటల్ ఈ రోజుకు ఆరోగ్యశ్రీ హానర్ చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి? బసవరామ తారకం హాస్పిటల్కి నిధులు వెళ్తున్నాయి. లేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు? ఏం ప్రజాస్వామ్యంలో మునిగిపోయారా? ఎందుకు ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్కి నిధులు విడుదల చేయకుండా ఆరోగ్యశ్రీని చంపడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం చెప్పాలి. ఆరోగ్యశ్రీని ఆపటానికి ఇది కుట్ర. ప్రజల హెల్త్ని ఒక్కసారిగా నిలువరించేస్తే ఆ ప్రెషర్ పైలప్ అయ్యి అందరు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కో దేనికో మళ్ళాలనా, లేదా ఆ గ్యాప్లో ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్కి ట్రాన్సిషన్, ఆ మనుషుల ప్రాణాలు పోతే, ఆరోగ్యశ్రీ పథకాన్ని నమ్ముకునే ఉన్న కుటుంబాల మనుషుల ప్రాణాలు పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఉన్నవాడికి, అఫోర్డ్ చేయగలిగిన వాడికి మాత్రమే ప్రాణాలతో బ్రతికే హక్కు ఉందా ఈ భూమి మీద? డబ్బు లేకపోతే ప్రాణాలతో బ్రతికే హక్కు లేదా? ఒకవేళ కష్టకాలంలో ఆరోగ్యశ్రీని నమ్ముకొని వైట్ రేషన్ కార్డు పట్టుకొని పోయిన వ్యక్తికి మంగళవారం వరకు యమధర్మరాజుకు చెప్పాలా, చూడు నా ప్రాణం తీసుకపోవద్దు, దయచేసి తీసుకపోవద్దు, ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు లేదు నాకు. ఒకవేళ ఉన్న ప్రభుత్వం మంగళవారం వరకు ఆపింది కాబట్టి యమధర్మరాజా దయచేసి నా ప్రాణం తీసుకెళ్లొద్దు అంటే యమధర్మరాజు వింటాడా? సిగ్గుండాలి, పాలకులకు సిగ్గుండాలి. నాయకుడు రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు హెల్త్ బెనిఫిట్ అందాలి అన్న ఒక సదుద్దేశంతో మొదలుపెట్టిన ఒక బృహత్ కార్యం. అది ఎవరు మొదలుపెట్టినా దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ప్రతి పాలకుడిపై ఉంటుంది. కేవలం ఒక పాలకుడికి పేరు వెళ్తుందనో, ఆ పాలకుడి కొడుకు ఆ పేరుని వాడుకుంటాడనో, రాజకీయంగా లబ్ధి పొందుతారన్న ఒకే ఒక దురుద్దేశంతో అంత మంచి పథకాన్ని చంపటానికి ప్రభుత్వానికి మనసు ఎలా వచ్చిందో కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సమాధానం చెప్పాలి. అటువంటి ప్రభుత్వాన్ని ఎండార్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ లయబిలిటీ వహించాలి. ఈ పోయే ప్రతి ప్రాణానికి, ఏడ్చే ప్రతి కన్నీటి చుక్కకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు విల్ బీ ఆన్సరబుల్ అండ్ రెస్పాన్సిబుల్.